హాయ్ అండి, నేను గ్రీన్ చికెన్ చేశాను. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి తిన్నారు అంటే టేస్ట్ అయితే మర్చిపోరు, అంత బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వండి. ఉల్లిగడ్డలు మరీ వేగనివ్వకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఉప్పు వేసి కలిపి క్లీన్ చేసిన చికెన్ వేసి కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్న చికెన్లోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలిపి 5 మినిట్స్ మూత పెట్టి 5 మినిట్స్ కొంచెం పచ్చివాసన పోయేలా ఉడకనిచ్చి తర్వాత చికెన్కి సరిపడా వాటర్ పోసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. చికెన్లో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయేలా ఉడకనిచ్చి గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపండి. నేను లాస్ట్లో జీడిపప్పు వేసానండి. నేను ఓన్లీ కలర్ఫుల్గా ఉండడానికి మాత్రమే యాడ్ చేశాను. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసి కొత్తిమీర వేసుకుంటే మన గ్రీన్ చికెన్ రెడీ అయింది. మీరు కావాలి అంటే గ్రీన్ పేస్ట్ పట్టుకునేప్పుడు మిరియాలు కూడా వేసుకోవచ్చు. వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ బయట మాత్రం గ్రీన్ కలర్లో చాలా కలర్ఫుల్గా ఉందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.